ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది దుర్గా. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. నెక్స్ట్ జేబీఎస్ నుంచి సాయి కిరణ్ అప్డేట్స్ అందిస్తారు. సాయి కిరణ్ చెప్పండి, ప్రస్తుతం జేబీఎస్ లో పరిస్థితి ఎలా ఉంది, మరి ప్రయాణికులు ఏమంటున్నారు? ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవమే. సో ప్రస్తుతానికి ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. ఏంటి మీ డిమాండ్లు ఏంటి, ఏమి మొత్తం బంద్ పెట్టారు ఇవాళ? ఈరోజు మేము సమ్మెలోకి రావడానికి మేము ఉద్దేశపూర్వకంగా రాలేదు. ఈ సమ్మెలోకి రావడానికి కారణం ప్రభుత్వమే. మేము వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటినే మేము అడుగుతున్నాము. వాళ్ళు ఎలక్షన్ ముందు ఏం హామీలు ఇచ్చిందంటే ప్రభుత్వంలో మా ప్రభుత్వం గింట వస్తే మేము గద్దెనెక్కితే మేము మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకొని మీకున్న సమస్యలన్నీ తీర్చుతాము అని చెప్పడం వల్ల ఆ రోజు ఆ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించి వీళ్ళు గద్దె ఎక్కడానికి విలీనంతో పాటు ఇంకేమున్నాయి డిమాండ్స్? విలీనంతో పాటు కొత్త బస్సులు కొనుగోలు చేయడము ప్రభుత్వమే. మాకు 2 పిఆర్సీలు ఇచ్చేటివి ఉన్నాయి. 2025, 2021 అవి ఇస్తా అన్నారు. పాత ఎన్నైతున్నాయో అవన్నీ ఇచ్చి మీ సమస్య ఏదున్నా పరిష్కరించి మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని హామీ ఇవ్వడం వల్లనే ఆ రోజు ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించుకున్నాం. ఏపీలో విలీనం చేసినట్టున్నారు కదా? ఏపీలో ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు కూడా ఎలక్షన్ కంటే ముందు హామీ ఇచ్చారు. వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం రాగానే ఇమీడియట్లీ విలీనం మన జగన్ గారు విలీనం చేసుకున్నారు. వారికి ప్రభుత్వంతో సమాన వేతనాలు అన్నీ ప్రభుత్వంకు ఈక్వల్గా నడుస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తా అన్నారు కానీ